ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో వరుసగా రాజకీయ నేతల స్టేట్మెంట్స్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న అంశంపై సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్టేట్మెంట్ ను ఇప్పుడు అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన పిఆర్ఓ పసునూరు మధు, పిఏ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ పిఏ పోగుల తిరుపతిని కూడా నోటీసులు జారీ చేసింది సిట్. ఈ నెల 24న ఉదయం 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసులకు బండి సంజయ్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన వర్షన్ వినిపించేందుకు రెడీగా ఉన్నారు. హైదరాబాద్ లోని దిల్కుష్ గెస్ట్ హౌస్ లో స్టేట్మెంట్ ఇస్తానంటూ సిట్ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులకు పూర్తిగా సహకారం అందిస్తానన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా ఇస్తాను అని చెప్పి ఆయన అన్నారు. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వెంకట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుగా బయటకు తీసుకొచ్చింది బండి సంజయ్, మనందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా సిట్ అనేక మందిని క్వశ్చన్ చేస్తోంది. ప్రతి ఒక్కరి స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తోంది. ఇప్పుడు ఫైనల్ గా బండి సంజయ్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆగింది. సో ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని అంతా? అండ్ ఆయన పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పినట్టు మనకు తెలుసు. సుమతి, ప్రధానంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణ వేసింది. గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. అనేక మంది ప్రముఖులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రధానంగా వినిపించినటువంటి మాట. 2023 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీరియస్గా తీసుకుంది. దాని మీద విచారణ కూడా చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటిదాకా విచారణ కూడా కొనసాగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక నిందితులను కూడా అదుపులో తీసుకొని కీలక సమాచారాన్ని కూడా సేకరించింది ఆ సిట్. ఇక ఇందులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని కూడా ఇటు సిట్ అదుపులో తీసుకున్నది. ఇక పూర్తి స్థాయిలో ట్యాపింగ్ సంబంధించిన అంశంలో మూలాలను వెలికితీసే పనిలో సిట్ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా బీజేపీలో చాలా కీలక నేతల కూడా ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా సహకరించాలి, మీ ఫోన్లని కూడా ట్యాపింగ్ జరిగాయి, అందులో మీకు మీ దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, డేటా కావచ్చు పూర్తి స్థాయిలో సిట్కి అందజేయాలి, విచారణకు హాజరు కావాలంటూ కూడా బీజేపీలో కొంతమంది ప్రముఖులకు నోటీసులు ఇప్పటికే జారీనాయి. అందులో ప్రధానంగా తాజాగా బండి సంజయ్కి నిన్న సిట్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్తో పాటు ఆయన పిఆర్ఓలకు కూడా నోటీసులు అందాయి. రేపు 24 తారీఖు రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి సిట్ అధికారులే బండి సంజయ్ దగ్గరికి వచ్చి విచారణ చేపడుతున్నటువంటి అంశం ఉంది. అందులో భాగంగానే దిల్కుష్ గెస్ట్ హౌస్లో ఆయన ఈ నెల 24 తారీఖు ఉదయం 11 గంటలకు సిట్ ముందరకు హాజరు కాబోతున్నారు. ఆయన పిఆర్ఓలు కూడా అదే రోజు విచారణ ఎదుర్కొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. బండి సంజయ్ ముందు నుంచి కూడా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, వ్యక్తిగత అంశాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఇన్సైడ్ అంశాలు అన్నింటిని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టింది. ఆయనకు సంబంధించిన అనేక అంశాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయనను కట్టడి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలు కూడా విని ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అంటూ కూడా చాలా సంచలన కామెంట్లు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. బండి సంజయ్ గత నుంచి కూడా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రజా సంగమ యాత్ర కావచ్చు, ఆయన చేసినటువంటి దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, అట్లనే 10th క్లాస్ పేపర్ లీకేజ్ అంశంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఒక లేనిపోని కేసును ఆయన మీద బనాయించి ఇబ్బందులు గురి చేశారనేది కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ముందు నుంచి కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు సిట్ విచారణలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా, ఆయన దగ్గర ఉన్న డేటా అంతా కూడా సిట్కి అందిస్తా అంటూ కూడా బండి సంజయ్ చెప్పిన విషయాలతోటి మళ్ళీ మరికొంతమందిని ఏమన్నా పిలుస్తారా? ఎందుకంటే బండి సంజయ్ రేస్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా బండి సంజయ్ ఆయన పిఏలకు నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళు పూర్తిగా సహకరిస్తామంటూ ఉన్నారు. దీంతో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? జస్ట్ అసంప్షన్.
బండి సంజయ్తో కాదు ఇంకా మరికొంతమంది కీలక నేతలు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ధర్మపురి అరవింద్ పిఏ కూడా నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఫ్లోర్ లీడర్గా ఉన్న ఏలైటి మహేశ్వరరెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. రేపు మాపో సిట్టు ముందరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లా గంగిడి మనోహర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శి ఇటు ఎవరైతే బీజేపీలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళకు ఇట్లాంటి నేతలు కూడా నోటీసులు జారీ చేశారు. గత మునుగోడు ఎన్నికలు కావచ్చు, హుజూరాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు, ఇట్లా 2022 ఉప ఎన్నికల్లో కీలకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన పార్టీ ఫండ్ను కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యాలు అనేకం ఉన్నాయనేది కూడా పార్టీ బహిర్గతం చేసినటువంటి నేపథ్యం ఉంది. అందులో రఘునందన్ రావు కూడా సిట్టు విచారణకు హాజరైనటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రముఖులకు నోటీసులు జారీ చేస్తారు. ముందు నుంచి కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ విచారణ ఏమైంది, ఇటు కాళేశ్వరం విచారణ ఏమైంది, విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ ఎక్కడ పోయింది, అట్లనే గొర్రెల స్కామ్కి సంబంధించిన అంశంలో విచారణ ఎక్కడ పోయింది, ఇట్లా కేసీఆర్ని కాపాడుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ బీజేపీ ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే కీలకంగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో బీజేపీ నేతలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే అంశం మీద పూర్తిగా సెట్ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే కీలకంగా బండి సంజయ్తో పాటు కీలకంగా ఉన్న నేతలు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తోంది. అందులో ఇప్పటికే కొంతమంది విచారణకు హాజరయ్యారు. ఇక 24 తారీఖు నాడు బండి సంజయ్ కూడా హాజరు కాబోతున్నారు. కీలకంగా ఆయన ఉన్న సమాచారం అంతా, ఆయన అధ్యక్షుడిగా కొనసాగినటువంటి రోజుల్లో ఆయనకు ఎలాంటి థ్రెట్స్ వచ్చినాయి, ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఏ అంశాల మీద జరిగింది, ఆయనకున్న అనుమానాలు ఏంటి, ఆయన దగ్గర ఉన్న డేటా ఏంటి, మొత్తం కూడా సిట్కి అందజేసే అవకాశం ఉంది. బండి సంజయ్ స్టేట్మెంట్ ఈ సిట్ విచారణ కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సుమతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈ నెల 24న బండి సంజయ్ సిట్ అధికారుల ఏవైతే నోటీసులు పంపించారో దానికి స్పందిస్తూ ఉన్నారు. దిల్కుష్ గెస్ట్ హౌస్లో ఆయన తన స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు. మరి దీంతో అయినా ఈ వ్యవహారానికి కొలిక్కి వస్తుందా, లేకపోతే మరింత మందిని ఇంకా శోధించాల్సి ఉంటుందా అన్నది మనకు తెలియాల్సి ఉంది.